హల్లెలూయా హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడిన దేవుని ప్రియులారా, మీకందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు. హల్లెలూయా. మనమందరం క్షేమముగా ఉన్నాం కదా. ఎంతమందికి క్షేమం ఉంది? ప్రభు చేత ప్రేమింపబడిన వారు కదా. ఎంతమందికి క్షేమము కలిగింది? హల్లెలూయా. ఎంతమందికి క్షేమం లేదు? అందరికీ ఉంది. దేవుడు నిరంతరము మనను కాచి కాపాడేవాడు గనక ఆయనను బట్టి మనము క్షేమకరమైన స్థితిలోనే ఉన్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. జలములలో పడి వెళ్ళిన జలములు ఏం చేయవు, మీద కోరలేవు. అగ్నిలో వెళ్ళినా కూడా అగ్ని ఏం చేయలేదు, కాల్చలేదు. ఎందుకనంటే ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయనను కలిగి ఉన్నాం కాబట్టి మరి ఇదంతా జరుగుతూ ఉంటుంది. కనుక ఆయన వలన క్షేమము నొందిన వారము, మేలు నొందిన వారము, నిరంతరము ఆయనను స్తుతించబద్దులము. ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు అయిన దేవుని మనము కలిగిన జనమై ఉన్నాము గనక మరి దేవునికి స్తుతి చెల్లించేవారమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. గత వారం చూసినటువంటి భాగముల నుండి అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన. ప్రేమగల మా మహాపరలోకపు పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. దైవమా, ప్రియ ప్రభువా, ఇదిగో ప్రభువా, మమ్మలను ప్రేమించిన వాడవు దేవా. ప్రేమించి మేము ప్రభువా నశించకపోకుండానట్లుగా మాకు నాయన మమ్మల్ని శుద్ధి చేసి నిత్య జీవనం వాగ్దానం చేసి అనుగ్రహించిన దేవుడు, సత్యస్వరూపివి రాజా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఎన్నడూను ప్రభువా అయ్యా, నీ యొద్దకు వచ్చిన వారైనా ఏ ఒక్కరిని విడివడవాడవు, ఎడబైన వాడవు, త్రోసివేయని దేవుడవు. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకొనిస్తున్నాం. దేవాటి నీ ప్రేమను బట్టి ప్రభువా దేవా, నీ యొద్దకు వచ్చినాము. నీ ప్రేమను ప్రభువా అనుదినమును దేవా ఆలోచించుచున్నాము. దైవమా, మీకు స్తోత్రాలు. మీ యొక్క మహాకృప చేతనే ఈ దినమున దేవా మాకు ఆయుష్ను ఆరోగ్యములను ఇయ్యగా అయ్యా నేరుట అనే సన్నిధిలో దేవా ఇదిగో ఆయన మేము ఉన్నాం. మాతో మాట్లాడి ప్రభువా మాకు అయ్యా మేలు చేసి క్షేమమును ప్రకటించి ఇంకనూ ప్రభువా అయ్యా నిరూపణ హత్తుకొను వారను మమ్మలను ప్రభువా హత్తుకొని మమ్మలను ప్రభువా బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము చదివాము, చదువుతూ ఉన్నాము. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యము అనేటువంటి ఏమిటి ధరించుకోవాలంట? ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యము మనకు ఆత్మ ఖడ్గముగా ఇవ్వబడినది. ఇక్కడ ఈ చెప్పబడినటువంటి ఈ భాగం అంతటిలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచమును కూర్చున్నటువంటి విశేషం. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును కూర్చున్నటువంటి విశేషము. దేవుని చేత సర్వాంగ కవచము అనుగ్రహింపబడింది. ఆ కవచమును ఏం చేయాలంట? ధరించుకోవాలి. అందులో భాగముగా ఇక్కడ రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము. ఖడ్గము అని అంటే ఏమిటండి? కాయగూరలు కోసుకున్న కత్తి కాదు. ఖడ్గము అంటే కత్తి, కాయగూరలు కోసుకునే కత్తి కాదు. ఇంకేమైనా చిన్న చిన్న ఐటమ్స్ కోసం వినియోగించే
కత్తి కాదు. ఖడ్గము అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఖడ్గాలు ఇవన్నీ చూడాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పూర్వంలోనికి వెళ్ళిపోవాలి. పూర్వం అంటే రాజుల కాలంలోనికి వెళ్ళిపోవాలి. రాజులు అప్పుడు ఖడ్గాలు వినియోగించేవారు కనుక వారి కాలంలోనికి వెళితే గాని ఖడ్గమును కూర్చున్నటువంటి విశేషం మనకు అర్థం కాదు. పూర్వం సినిమాలు ఆ రాజులు వాళ్ళని గురుండి తీసేవారు, ఇప్పుడు చాలా తక్కువ ఉంటున్నాయి. అవి తీసేటప్పుడు ఆ యుద్ధాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాతకాలపు మనుషులకు ఆ యుద్ధాలను గురుండి వాటిని గురుండి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరము వారికి అటువంటి వారిని గురించినటువంటి విశేషాలు అంతగా తెలియవు. ఇంగ్లీష్ పిక్చర్లో వాటిలో చూసినట్లయితే వాటిలో కూడా వాటిని గురించినటువంటి విశేషము కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రాజు గనక, ఆయన చక్రవర్తి గనక ఇక్కడ వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము అనుగ్రహింపబడేటప్పుడు అది ఖడ్గమే గాని వాక్యము అంట. అది ఖడ్గమే గాని ఏమిటట? వాక్యము అని చెప్పబడింది. వాక్యము అని అంటే దేనితో వినియోగిస్తారు ఆ వాక్యం అనే దాన్ని? వాక్యము అని అనగా దేవుని నోటి నుండి వచ్చిన ఏమిటి? మాట. దేవుని నోటి నుండి వచ్చిన మాట కదా వాక్యము అని అంటే మాట. ఆ మాటను మరి ఖడ్గముగా పోలుస్తూ ఉన్నాడు. వాక్యము అని అంటే ఎక్కడి నుండి వస్తుందండి? వాక్యము అనగా నోటి నుండి వెలువడేటువంటి మాటను. అది చిన్న ఒక పదం కావచ్చు, లేక పెద్ద మాట కూడా కావచ్చు. అందువలన నోటి నుండి వెలువడే దాన్ని ఏమంటాము? మాట లేక వాక్యము, పదము అని అంటాము. ఇక్కడేమో దేవుడు ఆత్మ ఖడ్గమును అనుగ్రహించాడంట. ఆత్మ ఖడ్గము అని అంటే ఈ ఆత్మ ఖడ్గము అనేది ఎక్కడ ఉంటుంది? వాక్యము ఎక్కడ ఉంటుంది? అంతేకాకుండా ఈ వాక్యము రెండంచెలు గల, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, రెండంచెలు గల వాడి అయినా ఎటువంటి ఖడ్గము కన్నానో, అది తీసి చదువుదాము. రెండంచెలు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కన్నానో ఎలాగుందంట? 4:12 చదువుతున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము ఎలా ఉందండి? వాక్యము, దేవుని వాక్యము సజీవముగా ఉంది. అంటే అది జీవము కలిగి ఉంది, బ్రతికి ఉంది, దానికి ప్రాణము ఉంది. వాక్యమే గాని ఆ వాక్యము నాకు ఏముంది? ప్రాణము ఉంది. గనుక ఆ వాక్యము ఏం చేస్తుంది? జీవింప చేసేటువంటిది. అంతేకాకుండా ఇంకేం చేస్తుందట? ఇంకా దానికి ఏముందంట? బలము కూడా ఉంది. జీవము కలిగి ఉంది, అంతేకాకుండా బలము కూడా ఉంది. రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా కూడా ఉంది. అంటే ఇంకా ఎక్కువ వాడిగా ఉంది. రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. ఇందాక చెప్పుకున్నట్లుగా యుద్ధాలలో యుద్ధ వీరులు ఏం చేస్తారు? ఒక అంచు కలిగినటువంటి ఖడ్గము వినియోగిస్తారు. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గాన్ని కూడా వినియోగిస్తారు. అంటే ఆ ఖడ్గము ఎటువైపు తగిలినా కూడా తెగిపోతుంది, కట్ అయిపోతుంది. ఏమండి? రెండు వైపులా దానికి వాడి ఉంది కాబట్టి ఎటువైపు తగిలినా కూడా వాడి ఏం చేస్తుంది? కట్ చేసేస్తుంది. మనము వాడేటువంటి కత్తులకు ఒకవైపు మాత్రమే వాడి ఉంటుంది, రెండో వైపు వాడి ఉండదు. కానీ ఇక్కడ రెండంచెలు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కన్నను దేవుని వాక్యము జీవము కలిగి ఉంది, బలము కలిగి ఉంది, ఇంకా వాడిగా ఉంది. ఎందుకు చేతన అలా ఉందంట? అంత వాడిగా, ఎంత వాడిగా ఉందంటే ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలిగను విభజించినంత మట్టుకు అక్కడికి వెళ్ళి చీల్చి చెండాడేసే అంత వరకు. విభజించడం అని అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అది సరిచేసే విధంగా ఏం చేస్తుందంట? లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళి అక్కడ నుండి సమస్తాన్ని దేవుని వాక్యమునకు విరుద్ధమైనది, దేవుని నియమమునకు విరుద్ధమైనది, దేవునికి విరుద్ధమైనది ఏది లేకుండా చేస్తుందంట. ఇంకా ఏం చేస్తుందంట?
దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేటువంటి వాక్యము అయి ఉంది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధిస్తుంది. అంటే హృదయంలో ఉండేటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి సంగతులను, పరిస్థితులను అన్నింటినీ కూడా అదేం చేస్తుంది? శోధిస్తుంది. శోధించి ఇవి నీలో ఉండడానికి వీలు లేదు అని ఒక హెచ్చరికను ఇస్తుంది, ప్రకటనను ఇస్తుంది, ప్రవచనమును ప్రవచిస్తూ ఉంటారు. ఇది నీలో ఉండేటువంటి లక్షణము కాదు, నీలో ఉండడానికి వీలు లేదు. అందుచేత ఈ విషయం, ఈ ఆత్మ ఖడ్గము దేవుని చేత అనుగ్రహింపబడింది. ఎవరైతే దేవుని ఆశ్రయించి, దేవుని ప్రేమించి దేవుని దగ్గరికి వస్తారో వారికి ఈ ఆత్మ ఖడ్గము అనగా వాక్యము వారికి అనుగ్రహించబడుతుంది. వాక్యము వారికి అనుగ్రహించబడేటప్పుడు వాక్యమునందు వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు అంతా కూడా శరీరంలో ఉన్న సమస్తము మరి ఆ యొక్క వాక్యం మీద ఉండాలి. ఉండేటప్పుడు మరి మన శరీరంలో, అవయవాలలో, రక్తములో, ఎముకలలో, మూలికలో, ఇక ప్రాణములో, ఆత్మలో ఎక్కడ ఉండినటువంటి కల్మషమునంతటిని కూడా తీసేస్తుంది. ఆ వాక్యమును మనము ఏం చేయాలి? వినేటప్పుడు గైకొనాలి, చదివేటప్పుడు కూడా ఇది నా కొరకేనని గైకొనాలి. గైకొని దానిని అనుసరించాలి, వెంబడించాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క దోషము నుండి మనము విడుదల పొందుతాం. హల్లెలూయా. ఆ యొక్క దోషము నుండి విడుదల పొందుతుంది. ఎంతమంది అయితే విడుదల పొందుతూ ఉన్నారో వారికి ఈ ఆత్మ ఖడ్గము ఇవ్వబడుతుంది. వారు ఈ ఆత్మ ఖడ్గమును మరలా మరి వారు శుద్ధులవుతూనే వినియోగించాలి. ఆత్మ ఖడ్గమును, ఈ సర్వాంగ కవచము మనము కాపాడబడుతూ ఇంకా దీనిలో మరి సువార్త అనేటువంటిది కూడా ఉంది కాబట్టి దీనిని ఇతరులకు పంచి ఇచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత నీ సొంతమే. నువ్వు దాన్ని తీసుకున్న తర్వాత నీవు మరి ఇతరులకు కూడా, నీకు కూడా దేవుడు నాకు ఇచ్చినట్లుగా ఇస్తాడని మనం ప్రకటించవలసి ఉంది. అందుచేతని మరి పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి చోడు అనేది ఉంది. ఇక్కడ మరి రక్షణ అనేటువంటి శిరస్త్రాణము కూడా ఉంది. ఈ రక్షణ అనేటువంటి శిరస్త్రాణము గాని, పాదములకు సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు గాని 14వ వచనములో మరి చెప్పబడినట్లుగా నడుమునకు సత్యము అనేటువంటి తట్టి గాని ఇవి మనము చూసినట్లయితే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు అని చెప్పబడుతుంది. మీదనేమో సత్యం అనే తట్టి అనేది చెప్పబడుతుంది. నీతి అనే మైమరువు నుండి చెప్పబడుతుంది. పేతురు పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ పేతురు పత్రికను మనం తీసినట్లయితే 1వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కట్టుకొని చాలు. మీ మనస్సు అను నడుము కట్టుకొనాలి. మీ మనస్సు అనే నడుము కట్టుకొనాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది? సత్యం అనే దట్టి దేనికి కట్టుకోవాలి? నడుము కట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకీ నడుము మనస్సా లేక మరి మనస్సు నడుము అయ్యేది? నడుము ఎక్కడుంది? మనస్సు అంటే బోన్లో ఉండేటువంటి భావోద్రేకములతో సంబంధించినటువంటి ఆలోచన ధోరణి, మనస్సు, మైండ్. ఏమండి మరి నడుము ఎక్కడ ఉంది? ఎక్కడుందా? ఇక్కడ ఉందా? ఎక్కడుంది? ఇక్కడ ఈయనేమంటున్నాడు? సిద్ధ మనస్సు అన్న నడుము కట్టుకోండి అని అంటున్నాడు. ఆయన ఏమన్నాడు? నడానికి సత్యం అనే దట్టి కట్టుకోవాలి అని అన్నాడు కదా. ఈయనేమన్నాడు? మీ మనస్సు అన్న నడుము కట్టుకోవాలి అని అన్నాడు. అక్కడేమో సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి అన్నాడు. అక్కడ జోడే గాని అది సిద్ధ మనస్సు అనేటువంటి జోడు అంటున్నాడు. ఈయనేమో మరి నడుము అని అంటున్నాడు మనస్సు. హల్లెలూయా. మనస్సు నాకు మరి నడుము అనేటువంటి పేరు ఉండినట్లుగా ఈ వాక్య ప్రకారం వాక్యము అంతా కూడా పరిశుద్ధాత్ముని చేత రాయబడినది.
గనుక మరి ప్రేరేపితులైనటువంటి దైవభక్తులు పరిశుద్ధాత్ముడి చేత ప్రేరేపించే రాసి ఉన్నారు గనక ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. నడుము అని అంటే అది మనస్సు అని ఈ లేఖన ప్రకారం రాయబడి ఉంది. ఈ నడుమునకు ఏం కట్టుకోవాలంట? ఎఫ్సి ప్రకారంగా మరి నడుమునకు సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలి కదా. అందువలన ఈ మనస్సు అనేటువంటి మనస్సులో ఏముండాలి? సత్యము అనేటువంటి దట్టి. దట్టి అంటే బెల్ట్. ఆ బెల్ట్ ఉండాలంటే ఈ దట్టి ఏమిటి? ఇంతకీ యేసయ్య ఏమన్నాడు? సత్యం అనగా నీ వాక్యమే సత్యము తండ్రి అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మనతో ఏమన్నాడు? నేనే మార్గమును సత్యము జీవమును అని అన్నాడు కదా. అందువలన సత్యము అనే దట్టి అని అంటే మనస్సులో ఏం పెట్టుకోవాలంట? మనస్సు అనేటువంటి నడుము. ఈ మనస్సులో ఈ నడుములో ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే మనస్సులో దేవుని వాక్యము నిండుతుందో మన తలంపులు, మన భావోద్రేకాలు దేవుని వాక్యమును అనుసరించినవిగా ఉంటాయి. దేవుని వాక్యమునకు విరుద్ధమైనవిగా ఉండవు. కనుక ఈ నడుమునకు సత్యము అనేటువంటి దట్టి కట్టుకోవాలి. దేవుని వాక్యం అనే సత్యాన్ని కట్టుకోవాలి. మరి వాక్యాలే, మరి దేవుని వాక్యమునకు విరుద్ధమైనవి కూడా వాక్యాలే. కానీ మరి అపవాది ఏం చేస్తాడు? వాక్యమును తారుమారు చేసి మనకు ఆ సత్యమును అసత్యముగా మార్చి మన ముందున పెడుతూ ఉంటాడు. కనుక మనము సత్యము సత్యమే గాని సత్యం అసత్యముగా మారదు, అవదు అని మనము అపవాదిని ఎదిరించడానికి ఈ సత్యం అనేటువంటి దట్టిని మనము కట్టుకోవాలి, నడానికి కట్టుకోవాలి అని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా ఇంకేంటంట? మైమరువును గురించి చెప్పబడింది. నీతి అనేటువంటి మైమరువు అని చెప్పబడింది కదా. నీతి అనేటువంటి మైమరువు అని అంటే ఇక్కడ ఇంకొక భక్తుడు ఆ నీతి అనే మైమరువు గురించి ఈ మాట చెప్పాడు. ఆ భక్తుడి పేరు యాకోబు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాము. నీతి ఫలము నీతి అని మైమారు అని అన్నాడు. ఇక్కడ నీతి ఫలము అని అంటున్నాడు. అంటే నీతి, నీతి అనేది అక్కడ నీతి, ఇక్కడ నీతి. నీతి అనేది నీతి ఫలము సమాధానము చేయవారికి ఏం చేస్తుందంట? సమాధానమునందు వెత్తబడిన. 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది, మృదులైనది, మెత్తగా ఉంటుంది, సులభముగా. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సులభముగా లోపడుతుంది. మోసం చేసేవాడికైనా లోపడుతుంది. ఎందువలన అంటే ఆ జ్ఞానం మోసం పోదు. కానీ ఎవడు ఆ జ్ఞానాన్ని మోసం చేయాలనుకుంటాడో, సత్యంలో మోసం చేయాలనుకుంటాడో, సత్యవంతులను మోసం చేయాలనుకుంటాడో, నీతి ప్రకారాలు నీతిమంతులుగా ప్రవర్తించే వారిని, నీతి మాటలు ప్రవచించే వారిని, చెప్పేవారిని మోసం చేయాలని అనుకుంటాడో, ఎందుకంటే నన్ను గుర్తుపట్టలేదులే అని అనుకుంటాడో, తను గొయ్యి తానే తవ్వుకున్నవాడు. హల్లెలూయా. తన గొయ్యి తానే తవ్వుకున్నవాడు. ఆ నీతిమంతునికి గొయ్యి తవ్వలేడు, కానీ తన గొయ్యి తానే తవ్వుకునేవాడు. కనుక ఇది సులభంగా లోపడుతుంది. ఇంకా కనికరముతోనూ. ఎందుకనంటే ఆ నీతికి అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు స్పష్టంగా తెలుసు. అయినను కనికరము, ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడలే అని ఓర్పు అనేది ఉంటుంది. మంచి ఫలాలతో నిండి ఉంటుంది. చేదు ఫలాలు కాదు, కానీ ఇక్కడ తీయని ఫలాలు, మధురమైన ఫలాలు, మంచి ఫలాలు, మంచి ఫలములతో నిండి ఉంటుంది. మంచి ఫలాలు ప్రతి ఒక్కరికి ఇష్టమే. చేదు ఫలాలు ఇష్టం ఉండదు. తల్లికి చిన్నపిల్లలకి ఏం చేస్తుందంట? పూర్వము చేదును పట్టేవారు. చేదును పట్టేటప్పుడు ఒక గిల్లి ఏడిపించి చేదును పట్టేవారు. ఒక గిల్లకపోతే వాడు ఏడవుడు, నోట్లో చేతులు పోయడం కష్టమైపోతుంది. కనుక ఉక్కు గిన్నె పట్టుకొని ఏం చేస్తారు? ఆ నోట్లో తోసేస్తారు. కానీ ఇప్పుడు రోజుల్లో అలా చేదుగా ఉండదు. కానీ అవి చేదైన మన మందులు కూడా ఉన్నాయి. పిల్లలు పడితే తాగం. కానీ ఇక్కడేమో చేదైనది కాకుండా ఇక్కడ మధురమైన ఫలాలు, మంచి ఫలాలు అంటే మధురమైన ఫలాలతో నిండుకొనినది. ఇంకా
పక్షపాతము వేషధారణ అనేది ఉండదు. వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీరికి మేలు చేయాలి, వారు నా వాళ్ళు కాదు కనుక వారికి ఏమి చేయక్కర్లేదు. వారు ఏదైనా పంచుతూ ఉండేటప్పుడు వీరికి ఒకలాగా పంచేది, వారికి ఒకలాగా పంచేది, ముఖస్తుతి చేసేటువంటి పరిస్థితులు ఉండదు. అందరికీ సమానంగానే పంచుతారు. ఎవరికి మళ్ళా వచ్చి నాకు ఇంకా కొద్దిగా కావాలంటే ఇంకా కాస్త పెడతారు. హల్లెలూయా. ఇంక లేదు అని చెప్పి వారిని నెట్టేయరు. ఏమండి, ఈ విధంగా పక్షపాతపు ధోరణి ఉండదు. ఇంకా పక్షపాతపు ధోరణి అంటే ధనవంతులకు ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా, మురికి గుడలో ధరించుకొని వచ్చిన వారికి ఒకలాగా, నువ్వు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అనేటువంటి పరిస్థితులు ఉండదు. అందరూ దేవుని చేత ప్రేమింపబడుతున్నారు. దేవుని యొక్క కృపలో ఉన్నవారు దేవుని పిల్లలు కనుక అందరికీ సమానంగా ఒక్కలాగానే ప్రేమిస్తారు. ఏమండి, అందువలన ఇక్కడ ఏమవుతుందని అంట, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, ఇంకా ఏముండదు, వేషధారణ కూడా లేనిది. ఏదంటే ఇదంతా కలిసి పైనుండి వచ్చినటువంటి జ్ఞానములో ఉన్న లక్షణము. దానిని కింద ఏమంటున్నాడు, నీతి ఫలము అని అంటున్నాడు. అంటే ఈ పైనుండి వచ్చిన జ్ఞానం అంతా కూడా నీతి ఫలము అనేటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టము అవుతుంది. ఈ పైనుండి వచ్చిన జ్ఞానము, నీతి ఫలము రెండు వాక్యాలు వేరు వేరుగా ఉన్నాయి కదా. ఇది ఒక్కటిగా ఎలా చూపిస్తారు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి 31వ వచనం ఒకసారి చూద్దాము. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించబడలేను, నెరవేరునట్లు దేవుని మూలముగా యేసయ్య మనకు అనుగ్రహింపబడినాడు. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, జ్ఞానము, పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మన కొరకు యేసయ్య పైనుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. అంటే మనం ధరించుకోవలసింది ఎవరిని? వాక్యమును. వాక్యము యేసయ్య. అందువలననే ఆ వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కన్నను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, ములుగను సైతము అవి విభజించినంత మట్టుకు దూరుచు హృదయ ఆలోచనలను, తలంపులను, ఆలోచనలను కూడా శోధించి ఇది నీకు ఉండతగనిది, ఇది నీకు ఉండవలసినది అని నేర్పిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ నీతి అనే మైమరువు కూడా ఎవరు? వాక్యమే, యేసయ్యనే. హల్లెలూయా. నీతి అనే మైమరువు వాక్యమే, యేసయ్యనే అయి ఉండనట్లుగా వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా శిరస్త్రాణము అనేసరికి ఆ శిరస్త్రాణము ఏమై ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా. 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. 13-14 ఎఫెసీ. సత్యవాక్యమును అనగా సత్యవాక్యం అని అంటే ఏమిటట? మీ రక్షణ సువార్తను. మీ రక్షణ సువార్తను అంటే మరి రక్షణ అనేటువంటి శిరస్త్రాణము. రక్షణ అనే శిరస్త్రాణము అని అంటే ఏమిటట? సత్యవాక్యము. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము సత్యవాక్యము. రక్షణ అనే శిరస్త్రాణము కూడా సత్యవాక్యమే. హల్లెలూయా. శిరస్త్రాణము కూడా సత్యవాక్యమే. మనము రక్షణ పొందినటువంటి వారము, యేసునందు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన వారము, రక్షణ పొందినటువంటి వారము. ఆ రక్షణను మనము నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. అందుచేత ఈ శిరస్త్రాణము ఎప్పటికీ నీ శిరస్సు మీద నుండి అది తొలగిపోకుండా నీ శిరస్సు మీదని ఆ రక్షణ నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ రక్షణ నిలిచి ఉండాలి అంటే యేసయ్యను నీవు ధరించుకొని ఉండాలి. యేసులో నుండి నువ్వు బయటికి పోయినట్లయితే యేసయ్య ద్వారా వచ్చినటువంటి రక్షణ కవచము, యేసయ్యే మనకు సర్వాంగ కవచమై ఉన్నాడు. ఆ కవచం మనకు కవచాన్ని పోగొట్టుకుంటే మనము మరి గాయపరచబడతాము, అంతేకాకుండా నాశనం అయిపోతాము. అందుచేతనే దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములు ఏమన్నాడు? నశ్యంపక నిత్య జీవము పొందునట్లుగా. నశ్యంపక నిత్య జీవము అంటే యేసయ్య ప్రతి అవయవమును, ప్రతి అంగమును నిన్ను సంపూర్ణముగా కాపాడువాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఆ శిరస్త్రాణమే కాకుండా ఆత్మ ఖడ్గమును ఇచ్చాడు. వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ఇచ్చాడు. విశ్వాసము అనేటువంటి డాలు అని అంటే రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. అదేమిటంట? వినుట వలన
విశ్వాసం ఎలాగొస్తుందంట? వినుట వలన వస్తుంది. ఆ వినేది దేని వలన? ఏమిటట? క్రీస్తుని గూర్చిన మాట వలన. అంటే క్రీస్తుని గూర్చిన మాట అంటే ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసయ్యనే నీతి అయి ఉన్నాడు, మహిమరుడు అయి ఉన్నాడు, మరి దట్టి అయి ఉన్నాడు, నడుమనకు దట్టి, మనస్సు అనేటువంటి నడుమనకు దట్టి అయి ఉన్నాడు. ఆయనే ఇంకా ఏమై ఉన్నాడు? విశ్వాసము, విశ్వాసకర్త కాబట్టి ఆయన అందే విశ్వాసం ఉంచాలి కనుక మరి ఆయన గూర్చినటువంటి వాక్యమే మనకు విశ్వాసమునకు బలము, విశ్వాసమును వృద్ధి చేసేటువంటిది కనుక ఆ విశ్వాసమునందు మనము ఏమవ్వాలంట? దినదినము వృద్ధి చెందుతూ ఉండాలి. పాదములకు సమాధాన సువార్త. ఇందాక నీతి అనేటువంటి మైమరువు, నీతి అనేటువంటి మైమరువు అనే దగ్గర యాకోబు పత్రిక దగ్గర ఏముంది? నీతి ఫలము సమాధానము చాటించడం ద్వారా, విత్తడం ద్వారా సమాధానము కలిగించడం ద్వారా సమాధానం అనేటువంటి విత్తనము మీలో నిలిచి ఉంటుంది అనేటువంటిది చూసాం. అంటే నీతి సమాధానంగా అక్కడ కనిపించింది, నీతి జ్ఞానముగా కనిపించింది. ఆ జ్ఞానమైన సమాధానమైన యేసయ్యని అయి ఉన్నట్లుగా మనకు స్పష్టము అయ్యింది. వాక్యము కూడా ఆయన అయి ఉన్నాడు. అంటే సంపూర్ణంగా ఇక్కడ మరి యేసయ్యని మనము ధరించిన వారంగా ఉండాలి. యేసయ్యని ధరించడం ఎలాగునా అని అంటే, కోడి ఏం చేస్తుందంట? తన పిల్లలు ఎక్కడ దాస్తుందండి? రెక్కల కింద దాస్తుంది. అంటే తన రెక్కల కిందకు కోడి పిల్లలు వెళ్ళిపోతే రెక్కల కింద దాస్తుంది. అంటే తన పిల్లలను తాను ఏం చేస్తుంది? పూర్తిగా కప్పేస్తుంది. గ్రంథాలకు కనపడకుండా, శత్రువులకు కనపడకుండా పూర్తిగా కప్పేస్తుంది. అంటే యేసయ్య మనలను ఈ సర్వాంగ కవచము అని, ఆయనే మనకు సర్వాంగ కవచమై ఉన్నాడు కాబట్టి ఆయన మనలను కప్పేస్తాడు అనమాట. కేడముతో కప్పినట్టుగా కీర్తనలో రాయబడి ఉంటుంది. నీవు నాకు కేడము అయి ఉన్నావు. కేడముతో కప్పుకున్నాం. డాలు వేరు, కేడము వేరు. కేడము పొడవుగా ఉంటుంది, డాలు లాగానే ఉంటుంది. అది పెట్టుకుంటే మొత్తం మనిషి అంతా కప్పబడతాడు. హల్లెలూయా. అలా కేడంతో కప్పబడము అవుతుంది. నీవు నాకు కేడమై ఉన్నావని దావీదు దేవుని గురించి మాట్లాడిన మాటల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆత్మ ఖడ్గము దేవుడు తన పిల్లలకు ఇచ్చాడు. ఆత్మ ఖడ్గం ఇచ్చిన వాడు ఈ ఆత్మ ఖడ్గమును ఏం చేయాలంట? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు. అంటే ఆ కాళ్లకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలి. ఇక్కడ కూడా మనసు సిద్ధంగా ఉండాలి. కాళ్ళకు దెబ్బ తగలకుండా, దేనిని తాకినా కూడా దెబ్బ తగలకుండా, ముళ్ళ మీద కాళ్ళు పడకుండా ఈ సిద్ధ మనస్సు అనే జోడు అనిత్యము సువార్తను, సమాధాన సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి అనేది దైవచనులమైన ప్రతి ఒక్కరికి మరి సంగమనకు కూడా ఇది ప్రకటింపబడుతూనే ఉంది. మరి ఆత్మ ఖడ్గమును ధరించాలంట. ఈ ఆత్మ ఖడ్గమును ధరించిన వారు ఆత్మ ఖడ్గమును వినియోగించాలి. ఆత్మ ఖడ్గం అని అంటే మరి వాక్యం అని ఉంది కాబట్టి వాక్యం ఏ విధంగా వినియోగిస్తాము? యేసయ్య ఇక్కడ వినియోగిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసయ్య వినియోగించినటువంటి ఖడ్గం కనిపిస్తుంది. 13, 14, 15 చదివిస్తుంది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను ఆయనకు దేవుని వాక్యం అనే పేరుంది, నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెను. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము ఆయన నోటి నుండి ఏం బయలువెడుతుంది? వాడిగల ఖడ్గము బయలువెడుతుంది. వాడిగల ఖడ్గము అని అంటే పెద్ద ఖడ్గము, యుద్ధాలకు వినియోగించే రెండెంచులు గల వాడి అని ఎటువంటి ఖడ్గము కన్నాను వాడిగా ఉండినటువంటి పెద్ద ఖడ్గము నోట్లో నుంచి అని ఇలా రావడం లేదు. కానీ ఆయన నోటి నుండి ఏమొస్తుంది? శక్తి గల ఆయన మాట, సువార్త గొప్ప శక్తి, ఇతరులను రక్షించడానికి శక్తి అయి ఉంది, దేవుని శక్తి అయి ఉంది అని చెప్పబడుతుంది. కనుక ఈ శక్తి అయినటువంటి దేవుని వాక్కు మరి దేవుని ప్రజలు, దేవుని పిల్లల నోట పెట్టబడి ఉంటుంది. అంటే ఎలాగ మనం ఊరకే ఉన్నా కూడా పెట్టబడదు. ఎలాగ పెట్టబడుతుంది? యేసయ్య ఏ విధంగా వినియోగించాడు ఆ విధంగా శత్రువుల మీదకి వినియోగించవచ్చు. మనకు శత్రువులు ఎవరు? పైనుండి
ఆకాశమందున్న దురాత్మల సమూహములు, అవన్నీ కూడా మరి శత్రువులు గనక మనము ఆత్మీయ యుద్ధము చేస్తూ ఉన్నాం గనుక ఈ యుద్ధములో ఆ శత్రువులను ఎదిరించాలంటే మనుషులను ఆ శత్రువులు ఏం చేస్తాయి, పట్టి ఉంచుతాయి. గత వారం చెప్పుకున్నట్లుగా నడుమును ఎవరు పట్టారు, అపవిత్ర ఆత్మ పట్టింది కదా. మనకు టీవీలోనో వాటిలోనో వస్తూ ఉంది, ఒక ఇద్దరు పిల్లలు బలైపోయారంట. దేని వలన? అపవిత్ర ఆత్మల వలనే కదా, క్షుద్ర శక్తుల వలనే కదా. ఎందుకని? ఆ క్షుద్ర శక్తుల యొక్క ప్రభావం వారి మీద, ఇల్లుపాది మీద ఉంది, చంపేసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడైతే ఇటువంటి వాటి నుండి కూడా దేవుడు విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. క్షుద్ర శక్తుల ప్రభావం కూడా ఏది మన మీద మరి పని చేయకుండా ఉండడానికి దేవుడు ఈ యొక్క ఆత్మ ఖడ్గమును కూడా ఇచ్చాడు. దీనితో ఆయన ఏ విధంగా వినియోగిస్తున్నాడు, ఆ విధంగా వినియోగించడానికి ఇచ్చాడు. ఇతరులలో ఉండినటువంటి ఆ యొక్క క్షుద్ర శక్తుల ప్రభావము కానీ, దయ్యముల ప్రభావము కానీ, ఇంకెటువంటి ప్రభావం అయినప్పటికీ వారిలో ఉండినటువంటి ఆ ప్రభావం, ఆ శక్తి వారిలో నుండి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత వాక్యమును బట్టి మనం మాట్లాడుతూ గద్దిస్తామో ఆ అపవిత్ర ఆత్మలు వారిని విడిచిపోతాయి. రోగములు వారిని, రోగం అనేటువంటి అపవిత్ర ఆత్మ వారిని విడిచిపోతుంది. అప్పుడు రోగము స్వస్థత కలుగుతుంది. అంతేకాకుండా అపవిత్ర ఆత్మలు వారిని విడిచి పోతాయి. అది దేవుని శక్తి అయినటువంటి దేవుని వాక్యము. ఇక్కడ ఆ విధంగా చేస్తామంట. 21వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది. కడమ వారు గుర్రముల మీద కూర్చున్నారు, వారి నోట్ల నుండి వచ్చిన ఖడ్గము చేత. కడమ వారు గుర్రముల మీద కూర్చున్నారు, వాని నోటి నుండి వచ్చి ఖడ్గము చేత, గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింప. ఈ విధంగా ఉంది. ఆయన నోటి నుండి ఏమొస్తుంది? ఖడ్గము అని అంటే మరి ఆయన నోటి నుండి వచ్చిన ఖడ్గము అంటే దేవుని వాక్యము. ఆ వాక్యముతో ఆయన మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ వాక్యము ఆ విధంగా శక్తివంతమైనదిగా బయలువెడలి ఏం చేస్తుంది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును సైతము విభజించినంత మట్టుగా దూరుతుంది. హృదయాలోచనలను, హృదయ తలంపులను శోధిస్తుంది. ఎదుట ఉన్న అపవిత్రతను అంతటిని తొలగిస్తుంది. ఒక దయ్యముల శక్తిని అంతటిని కూడా తొలగించేటువంటి శక్తి ఉంది కనుక దేవుని పిల్లలకు ఈ ఆత్మ ఖడ్గం అనేది ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఈ ఆత్మ ఖడ్గం ఈ విధంగా ఇవన్నీ ఇవ్వడం మాత్రమే కాకుండా తప్పనిసరిగా దేవుని పిల్లలకు రెండు భాగములు, రెండు విషయాల్లో మరి వారు తప్పనిసరిగా నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు మరి స్పష్టపరుస్తుంది. వేదనంతా చెప్పింది మరి నీతి నడుమునకు సత్యమైన తట్టి వాక్యమే, నీతి అని మహిమగు వాక్యమే, ఇవన్నీ వాక్యమే అని మనకు స్పష్టం అవుతూనే క్రింద 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపన అంటే వాక్యము కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి, ప్రార్థన అధికంగా ప్రార్థన చేయడం కలిగి ఉండాలి. వాక్యము, ప్రార్థన మనకు రెండు కూడా బలముగా ఉండినప్పుడు వాక్యమునందును ప్రార్థన యందును మనం బలంగా ఉండాలి. వాక్యం మనం కలిగి ఉండాలి అని అంటే ఎలా కలిగి ఉంటాము? విన్నప్పుడు విని తర్వాత వెళ్ళిపోతే వాక్యమునందు బలముగా ఉండలేదు. కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అని అంటే కీర్తన గ్రంథము 1వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రము దానిని ఏం చేయాలి? ధ్యానించినట్లయితే వాక్యం మనలోనికి వస్తుంది కదా. వాక్యం మనలోనికి వస్తుంది. ఆ పవిత్రమైన వాక్యము, పరిశుద్ధమైన వాక్యము మనలోనికి వస్తుంది. మన వాక్యమును మనం ఎక్కడ భద్రపరచుకోవాలి? నడుము అనేటువంటి మనస్సులోను కదా, ఆ వాక్యముతో కట్టుకోవాలి. ఆ నడుము అనే ఆ మనస్సు అనేటువంటి నడుమును వాక్యము, సత్యము చేత, దంటి చేత కట్టుకోవాలి. ఇంకా మరి ఏ ఏ అవయవాలను కూడా అక్కడ చెప్పబడిందో, అంగములను కూడా చెప్పబడిందో, ప్రతి అంగము మీద వాక్యం అనేటువంటి ఆ వాక్యము చేత కట్టుకోవాలంటే వాక్యం సమృద్ధిగా మన యందు ఉండాలి. వాక్యం సమృద్ధిగా ఎప్పుడు ఉంటుంది? మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన బాగేసి నా ఇష్టానికి నేను ఉంటానంటే వాక్యం మీలోనికి ప్రవేశించదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం, అందుకే బైబిల్ మన చేతికి ఇవ్వబడింది. అనుదినము నిరంతరము మనం బైబిల్ ధ్యానించాలి. అందుకే యెహోషువతో దేవుడు ఈ మాట కూడా చెప్పాడు. ఏ మాట చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? యెహోషువ గ్రంథము ఈ
ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధింపక, ఇది మోషే ద్వారా అనుగ్రహింపబడింది. దీనిని 7వ వచనం నుండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన బహుధైర్యంగా ఉండి, విశ్వాసము, ఎటువంటి విశ్వాసం ఇచ్చాడంట? సాతాను యొక్క అగ్ని బాణములను ఆర్పడానికి శక్తి కలిగినటువంటి విశ్వాసము ఇచ్చాడు కదా. యేసయ్య వాక్యం వలన, అంటే ఆ వాక్యమును చదవకుండా విశ్వాసము రాదు, వాక్యమును వినకుండా విశ్వాసము రాదు. విశ్వాసమునందు మనం వృద్ధి చెందాలంటే వాక్యములోనికి ప్రవహిస్తూ ఉంటేనే వృద్ధి చెందుతాం. హల్లెలూయా. అందువలన ఏ క్షణంలోనూ వాక్యమునకు మనం దూరంగా ఉండడానికి వీలు లేదు, ప్రార్థనకు కూడా దూరంగా ఉండడానికి వీలు లేదు. మనం ప్రార్థన చేయాలి. అనేకులను విడిపించడానికి మనకు ఈ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. కేవలం మనం తప్పుకొని ఊరుకోవడానికి సర్వాంగ కవచం మనకు అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. అందువలన దేవుని యొక్క చిత్తము ఏమిటి అనే దాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి అనేది యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఆ చిత్తం ఎరిగిన వారమే ఆ చిత్త ప్రకారం మనము ప్రవర్తించాలి, చిత్తము జరిగించాలి. హల్లెలూయా. 7వ వచనం చదువుతున్నాము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. వాక్యము విని ఓడుకొని దానికి ఓడుకోవడం మాత్రం కాకుండా అది వాక్యమును విని దాని ప్రకారము జీవించాలి, ప్రవర్తించాలి, ఆ వాక్యమును జరిగించాలి, చేయాలి. చేయకపోయినట్లయితే ఆ వాక్యం యొక్క ఫలము, ఆ మంచి ఫలము నీకు దొరకదు, నాకు దొరకదు, ఎవరికి దొరకదు. ఆ మంచి ఫలం దొరకాలి అని అంటే మనం చేసినప్పుడే దొరుకుతుంది. ఏమండి, మరి డ్రైవర్ కావాలి అని అంటే బైక్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే నేర్పించాలి. రోమిలకు రాసిన పత్రిక 10లో చెప్పబడిన ప్రకారము ఏంటంట, నేర్పించేవారు పంపించబడకపోతే ఎక్కడ నుండి ఆ వార్త వినబడుతుంది, ఆ సువార్త వినబడుతుంది అన్నట్టుంది కదా. అలాగే ఇక్కడ తెలిసిన వారు నేర్పించాలి, నేర్పించే వారి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇంకా ఎప్పటికీ నేర్చుకునే స్థితిలోనే ఉండకూడదు. హల్లెలూయా. నేర్చుకున్న తర్వాత ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా? మళ్ళీ హ్యాండ్ ఇలా తిప్పు, ఇలా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ఇంకా జీవితకాలం అంతా చెప్తూనే ఉంటారా? ఏమండి, కొంతసేపు నేర్చుకున్న తర్వాత 1 గంటలోనో 2 గంటల్లోనో 1 రోజులోనో 2 రోజుల్లోనో బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది. ఏ విధంగా చేయాలో వచ్చేస్తుంది, గేర్ ఏ విధంగా వేయాలో వస్తుంది, గేర్ లేని బళ్ళు ఉంటే ఎక్సలరేటర్ ఏ విధంగా రేస్ చేయాలో వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత నీ అవసరం నాకు లేదులే. సమరయ స్త్రీ దగ్గర ఆ ఊరి వారు ఏమన్నారు? ఇక నీతో మాకు పని అంతగా లేదు, నువ్వు చూపించావు, మేము విన్నాము, ఇప్పుడు ఆయనను మేమే ఏం చేసాము? చూసాము, వెంబడిస్తున్నాం. కనుక ఇప్పుడు నీవు మా సహోదరివి, ఇక నీ దగ్గర ఇంకా ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు అనేటట్లుగా ఉండాలి. ఆ విధంగా ముందుకు సాగవలసి ఉందన్నమాట. అందుచేత మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము నీకు ఇవ్వబడింది. నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇంకా చదవాలి. నీ మార్గం అంతటిని చక్కగా ప్రవర్తించేలాగున, నీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండేలాగున ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు చదవాలి, ధ్యానించాలి, బోధింపక తప్పిపోకూడదు. వాటిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడనంటే దాని ప్రకారం మనం జీవించేటప్పుడు నీతిని కలిగి ఉంటాము. మరి ఇంకా ఏం కలిగి సత్యమని తట్టి మన నడుమనకు మనసునకు ఉంటుంది. ప్రతి చోట దేవుని వాక్యమే ఉంటుంది. కనుక మనము నశించిపోయే స్థితిలో ఉండక నిత్య జీవం పొందేటువంటి ఆ మార్గంలో మనము ప్రవేశిస్తున్నాం. ప్రవేశం మాత్రమే కాదు, అంతకంతకు తుది వరకు మనము కొనసాగుతూనే ఉంటాము. చివరకు సిద్ధులం అవుతాము. ఆ చివరకు దానిని అంతటిని కూడా మనము మరి పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్నాం. ఇంకా వాటంటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధులు చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. కనుక మనము ధ్యానించాలి. ధ్యానించిన మనదినము ధ్యానించాలి. అందువలన వాక్యము మనకు కావాలి, ప్రార్థన బలము, ప్రార్థన శక్తి కూడా మనకు కావాలి. హల్లెలూయా. మనము ఎవరికైనా వాక్యం చెప్తే వారి నిమిత్తము ప్రార్థన కూడా చేయాలి. మన నిమిత్తం ప్రార్థన, ఇతరుల నిమిత్తం ప్రార్థన, దైవజనుల నిమిత్తం ప్రార్థన, దేవుని వాక్యము విస్తరించడానికి ప్రార్థన, దేవుని కార్యము విస్తరించడానికి ప్రార్థన, ఇవన్నీ కూడా ఆ ఎఫెసీ గ్రంథంలో అక్కడ భద్రపరచబడి ఉన్నాయి. రెండింటిలోనూ మనం ఉండాలని వాక్యం మనకు
నేర్పిస్తుంది, సెలవిస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారు? సంపూర్ణంగా దేవుని అందు వృద్ధి చెందుతారు. దేవుని అందే మీరు నశింపక నిత్య సేవను పొందుతారు. ఆ మంచి ఫలాలు, యాకోబు పత్రికలో రాయబడినటువంటి ఫలమంతా కూడా మనకే ఉంటుంది. అందువలన యేసయ్యను మనము ఏం చేయాలి? మరి సర్వాంగ కవచముగా యేసయ్యను మనము ధరించిన వారముగా ఉండాలి. ఆయన మన హృదయంలో నిలిచి ఉండాలి. మన మీద పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుచేత ఆత్మను కూడా మనకు మరి అనుగ్రహింపబడినాం గనక ఆత్మచేత మనము నిరంతరము ప్రార్థన చేయాలన్నమాట. ఆత్మదేవుడు మనలను బలపరిచి వాక్యములో నుండి తప్పిపోకుండా మరి మనల్ని నడిపిస్తాడు. ధ్యానిస్తూ ఉండేటప్పుడు వాక్యమై ఉన్న వాక్యమును ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు అనేటువంటి విషయము యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనకు చెప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయాలు చెప్పాడు. అందుచేతనే పరిశుద్ధాత్మను కూడా మనము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ చేతిని మనము వాక్యం అంతా రాయబడింది. పరిశుద్ధాత్మ చేతిని మనం ఇదంతా కూడా పొందుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ చేతిని ముందుకు కొనసాగు వారము మనకు అనుగ్రహింపబడిన దానిని పరిశుద్ధాత్మ చేతిని మనము భద్రపరుచుకునే వారంగా ఉన్నాము. తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నీకు అప్పగింపబడిన దాన్ని ఏం చేయాలి అని తిమోతితో పౌలు గారు అంటాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి సర్వాంగ కవచమును, ఆ మంచి పదార్థమును, ఆ మంచి దేవుని యొక్క కృపను, ఆ యొక్క మంచిదైనటువంటి దానిని అంతటిని కూడా మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనం కాపాడుకోనకపోయినట్లయితే, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యపరిచినట్లయితే మనకు అనుగ్రహింపబడినది మన కొరకు అది కాపాడబడదు. దానిని మనం కలిగి ఉండలేము. అదే కాకుండా ఇతరులకు కూడా పంచి ఇచ్చేటువంటి భారము, బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ కార్యము కూడా చేయలేము. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే యేసయ్య మనకు పంచాడు, మనం కూడా పంచాలనేది దేవుని చిత్తమై ఉన్నది కనుక దానిని కూడా మనము పోగొట్టుకుంటాం. కనుక పోగొట్టుకోవడం మనకు శ్రేష్టమా, కాపాడుకోవడం మనకు శ్రేష్టమా? ఏది శ్రేష్టం? చెయ్యొద్దండి. ఏది కావాలి? కాపాడుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాక్యమును చదవాలి, ధ్యానించాలి, ఇంకా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఆ విధంగా దేవుని దగ్గర నుండి మనకు ఉన్నదంతా మనము పొందాలి. మనం ధ్యానించేటప్పుడు వాక్యం మనల్ని ఏది హెచ్చరిస్తుందో దానిని మన లోపల ఉండకూడని దాన్ని మనం తొలగించుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాల్సినవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టిందని మళ్ళీ తెచ్చుకోకూడదు. హల్లెలూయా. విడిచిపెట్టుకున్నది మళ్ళీ వస్తుందా రాదా? విడిచిపెట్టామండి, మళ్ళీ వస్తుందా రాదా? వస్తుందా? ನಾವು చేయొద్దండి, చేయొస్తున్నాం, ఇంకా రాదా? దెయ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత వస్తుందా రాదా? వస్తుందా రాదా? చెప్పండి. పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి పోయిందో అక్కడ మళ్ళీ వస్తుందంట. వచ్చి ఊడ్చి అమర్చి ఉండేట చూసి ఏం చేస్తుంది? వెళ్ళి ఇంకా 7ంటికి తోడెట్టుకొని మరి వస్తుందంట. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడి చేతులు నెరవేర్చకపోతే మనం ఏం చేసినట్టు? పోగొట్టుకుంటాం. పోగొట్టుకుంటే మళ్ళా దానిని తెచ్చుకోవడం కూడా ఇబ్బంది. ఇది మాత్రం అది దెయ్యాన్ని పోగొట్టుకుంటే అది వస్తుంది. ఇక్కడేమో ఏదైతే పరిశుద్ధాత్మ శక్తిని, దేవుని ప్రభావం మనం పోగొట్టుకుంటే దాన్ని మనము మరలా కూడెట్టుకోవడం మాత్రము కుదిరే పని కాకపోవచ్చు. ఒకవేళ దైవచరులు, సంఘము, మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేసినట్లయితే వారి యొక్క ప్రార్థన బలము చేత, వారి కనికరము చేత మరి దేవుని కృప మరలా తిరిగి వారు రక్షింపబడవచ్చు. హల్లెలూయా. లేఖనం ఆ విధంగా చెప్తాం. ఒకవేళ వస్తారేమో, వస్తే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, మంచిది. కానీ రాకపోయినట్లయితే ఒక ఆత్మను మనము పోగొట్టుకున్న వారము అవుతాం కదా. అందుచేత ఇక్కడ మనము దేవుని చేత మనకు ఇవ్వబడిన దాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా వస్తుందో లేదో తెలియదు, కానీ దెయ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రము తిరిగి
వస్తుంది. మనం ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేసిన తర్వాత దానిని మరలా తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదు అనే విషయం ఇక్కడ మనకు నేర్పించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా మన యొద్దకు రాబడేంత వరకు కూడా మీరు నడిపింపబడుతూ ఉంటారు. బల్ల మీ వద్దకు రాబడేంత వరకు కూడా మీరు మోకరిల్లి ప్రార్థన చేసి మనలను మనము దేవునికి ప్రతి ఒక్కరు అప్పగించుకుందాము, పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాము, దేవుని సత్యవాక్యమునకు అప్పగించుకుందాము, సర్వాంగ కవచమును ధరించిన వారంగా ఉందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.